నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారం చెలాయించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే క్రమంలో మరి కేసీఆర్ నీళ్ల కష్టాలు తీర్చాలని చెప్పి మరి గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అది గోదావరి నదికి సంబంధించి జరిగిన ప్రాజెక్టులో మరి ఇది ఒక బహుళార్థ ప్రయోజనాల కోసం నిర్మించామని చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎప్పుడైతే 2016లో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో శరవేగంగా పూర్తి చేసుకొని మరి ఎత్తిపోతలకు సంబంధించిన మోటార్ లాంచ్ చేసి గోదావరి నది నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా మరి ఎల్లంపల్లికి ఎత్తిపోసేందుకు గోదావరి నదిపై 3 రిజర్వాయర్లు నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు. సో ఈ 3 రిజర్వాయర్ల ద్వారా మరి మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసి ఎల్లంపల్లి నుంచి తర్వాత మిడ్ మానేర్ నుంచి ఇక సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్కు, ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్కు, తర్వాత మల్లన్న సాగర్కు కావచ్చు. తర్వాత మొత్తానికి ఇలాంటి ప్రక్రియలో సుమారు మరి నీటిని ఎత్తిపోసే ప్రక్రియకైతే కాళేశ్వరం ఎత్తిపోతలతో మరి నీటిని పంపింగ్ చేస్తూ సుమారు 1,00,000 కోట్ల వ్యయం చేసి నిర్మించిన ప్రాజెక్టు మొత్తానికైతే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారింది. దాంట్లో మరి చాలా వరకు అవినీతి జరిగిందని చెప్పి ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి గత కొన్నాళ్ళుగా కూడా తెలంగాణలో కాళేశ్వరం అనే అంశము హాట్ రాజకీయాలకు మరి విమర్శలకు వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేపిస్తోంది. దీంట్లో ఇప్పటికే మరి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తర్వాత మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిపోయింది. సో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ విచారణలో మరి ముఖ్యంగా ఇటు గుత్తేదారు సంస్థ అయిన ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, తర్వాత ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో ఎవరైతే ఇంజనీర్లు అధికారులు పాల్గొన్నారో మొత్తం 57 మందిని కూడా దోషులుగా పేర్కొంటూ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ అయితే మరి నిజంగా మరి కంచె చేను మేసింది అన్న చందంగా మరి మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇందులో పనిచేసిన ఇంజనీర్లందరూ అంటే చిన్న చేప దగ్గర నుంచి తిమ్మింగళాల వరకు ఇందులో ఉన్నాయి కనుక సో మొత్తానికి ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారు. సో దీంట్లో ఏసీపీ చేస్తున్న సోదాల్లో కూడా మరి మొన్న 2 అధికారులు ఎవరైతే ఉన్నారో నూరే శ్రీధర్ కావచ్చు, దాంట్లో హరిరామ్ కావచ్చు, తర్వాత మరి నిన్నటి నుంచి ఏదైతే సంచలనంగా మారిన ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ కావచ్చు. సో చిన్న స్థాయి అధికారుల నుంచి ఓవరాల్గా మరి పెద్ద స్థాయి అధికారులు కూడా, పెద్ద స్థాయి ఇంజనీర్లు కూడా మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మరి మురళీధర్ హయాంలో నడిచింది. ఆయన ఈఎన్సీగా ఉన్నారు. సో ఆయనపై నిన్నటి నుంచి జరుగుతున్న సోదాల్లో సుమారు 650 కోట్ల వరకు అక్రమాస్తులను కూడా ఏసీబీ గుర్తించింది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి మీడియాకు వెల్లడించడం జరిగింది. సో మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న నూనె శ్రీధర్ కావచ్చు, తర్వాత మరి ఇంకొక అధికారి అయిన హరిరామ్ కావచ్చు, తర్వాత మరి దీంట్లో ఈఎన్సీగా ఉన్న మురళీధర్ కావచ్చు, వీళ్ళందరి ఆస్తులను చూస్తే నిజంగా సామాన్య ప్రజలు మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఖచ్చితంగా అవినీతి జరిగింది. అయితే దీంట్లో మరి వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి మరి చూసినట్టయితే 650 కోట్లు అమ్మో అనాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న ఒక ఇంజనీర్ నెలకు కనీసం ఒక 3-4 అయితే 5 లక్షల జీతం ఉంటుందేమో. అలా అయితే సంవత్సరానికి 60 లక్షల చొప్పున మరి 30 సంవత్సరాల్లో మరి కనీసం అతను సంపాదించే దానికి చూసుకుంటే 100 రెట్లు కూడా ఎక్కువ అక్రమాస్తులు గుర్తించడం కావచ్చు. సో మొత్తానికి కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఏదైతుందో అధికారులందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారు. మొత్తం 57 మందిపై కూడా మరి వాళ్ళకు సంబంధించిన అంశంలో చర్యలు తీసుకోవాలి. కొందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత కొందరి దగ్గర నుంచి ఇదేదైతే ఉందో వారి దగ్గర నుంచి కూడా మరి ఈ అంశంలో ఖచ్చితంగా వాళ్ళకు ఫైన్లు వేయాలి, వాళ్ళతో ఫైన్లు కట్టించాలని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో మొత్తానికి ఆ దిశగా ఏసీబీ అధికారులు కూడా మరి ఇందులో కీలకంగా ఎవరెవరు ఉన్నారు, సో దాంట్లో ఎవరెవరు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, మరి వీళ్ళు అవినీతికి పాల్పడ్డ క్రమంలో వీరికి ఇంత డబ్బులు కానీ తర్వాత ఈ అవినీతికి పాల్పడడానికి కారణం ఏంటనే
విషయాన్ని కూడా ఇప్పుడు వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పేర్కొన్న విధంగా 57 మంది ఇంజనీర్లపై కూడా వేటేసేందుకు మరి వేటేయాలని చెప్పి ఇచ్చిన నివేదికలో మరి ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 ఇంజనీర్లపై సోదాలు పూర్తయిపోయాయి. మరి మొన్న నూనె శ్రీధర్కు సంబంధించిన అంశంలో 300 కోట్ల పైగా ఆస్తులున్నట్టు ఏసీబీ గుర్తించింది. అలాగే నిన్నటి నుంచి కొనసాగుతున్న కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్రావు మరి మురళీధర్రావు కూడా 650 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా మరి ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు. సో ఇంకా 54 మంది కూడా అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంలో ఎవరెవరెంత సంపాదించారు, వీళ్ళు ఎక్కడి నుంచి ఇంత ధనం కూడబెట్టారు, 100 కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి కూడా మరి విచారించాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో మరి 54 మందికి సంబంధించిన అధికారులపై విచారణ ఎప్పుడు పూర్తవుతుంది, ఏసీబీ ఎప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తుంది, ఫుల్ క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాళేశ్వరంలో అధికారులు అవినీతికి పాల్పడడం విషయంలో కావచ్చు, తర్వాత వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయనే విషయంలో కూడా విచారణ చేస్తే కానీ కాళేశ్వరం నిజంగానే మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, తర్వాత సీఎంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, తర్వాత మంత్రులకు కావచ్చు, ఇక ఎవరికి ఎన్ని వాటాలు వెళ్ళే అనే అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళంతా ఇంజనీర్లు అధికారులంతా చిన్న చేపలు, కానీ దీని వెనుకున్న వాళ్ళంతా రాజకీయ నాయకులు, వాళ్ళే పెద్ద తిమింగలాలని చెప్పి కూడా కాంగ్రెస్ చేస్తున్న బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిజంగా ప్రజలకు తెలియాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మరి తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్లు కానీ పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటే ఏసీబీ విచారణ పూర్తి కావాల్సి ఉంటుంది. సో దీంట్లో నిజాలు కూడా ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఇక ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన అధికారులు కావచ్చు, ఇంజనీర్లపై కూడా మరి కఠిన చర్యలు చట్టపరంగా తీసుకొని రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత బీజేపీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రజల సంబంధించిన అంశంలో మరి నిర్మించిన ప్రాజెక్టులో తప్పు ఎవరు చేశారనే దాని పట్ల కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. సో ఆ దిశగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ అలాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ 2 పార్టీలు కూడా ఒక పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి మరి ఖచ్చితంగా సిబిఐ విచారణ చేస్తారా, ఏసీబీతోనే పూర్తి చేయిస్తారా? సో మొత్తానికి బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయని చెప్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణ చేపిస్తుంది. సో ఇప్పుడు అధికారులపై ఇంజనీర్లపై కొనసాగుతున్న విచారణ పూర్తి చేసిన తర్వాత వాస్తవానికి ఈ అవినీతికి వీళ్ళకి ఇంత డబ్బెలా వచ్చింది, ఈ అవినీతికి పాల్పడడంలో మరి ఎవరి హస్తం ఉందని చెప్పి మరి గుత్తేదారులు ఇచ్చారా లేకుంటే ఎవరిచ్చారా అనే విషయంలో కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. కనుక ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి.